కూడా మార్పులు తెచ్చుకుంటూ మనం చాగంటి కోటేశ్వరరావు గారిని, ఆయన ఆధ్యాత్మిక ప్రవచనకర్త, ఆయన్ని పెట్టుకొని ఒక అడ్వైజర్గా, అంటే పిల్లల్లో నైతిక వర్తన ఎట్లా తీసుకురావాలి అనే దాని మీద ఆయన చాలా ఎక్స్టెన్సివ్గా పనిచేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఇవన్నీ పిల్లలకి చెబుతూ ఉంటే క్రమంగా మారుతూ ఉంటుంది. మనం 5 సంవత్సరాల కాల పరిమితిలో దాదాపుగా ఒక జనరేషన్ పిల్లలు మొత్తం కూడా స్కూలు డ్రాప్అవుట్స్ పెరిగిపోతుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితులు. అంటే స్కూల్ డ్రాప్అవుట్స్ని పెంచిన ప్రభుత్వాన్ని మనం చూసాం. స్కూల్ డ్రాప్అవుట్సే కాదు, మీకు అసలు విచిత్రం ఏంటంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని మూసేయటం, స్కీమే లేదు ఇప్పుడు, అసలు స్కీమే ఎత్తేయటం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అద్భుత 5 సంవత్సరాల కాలంలో జరిగింది ఇంకోటి ఏంటంటే ప్రైవేటు స్కూల్స్ కూడా మూతపడ్డాయండి. ఎక్కడ దేశంలో ఎక్కడా లేదు. అంటే ఇటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చి నేను ఇంగ్లీష్ మీడియం పెట్టాను, ఆ ఇంగ్లీష్ మీడియమే మీ జీవితానికి శరణ్యం అని చెప్పి ఒక అంటే రాంగ్ మెసేజ్ని కన్వే చేయటం, ప్లస్ సమాజాన్ని డివిజన్ చేయటం. నువ్వు సమాజాన్ని కలుపుతావా, డివిజన్ చేస్తావా? అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ అంశాలు కాకుండా ఇవన్నీ కూడా ఒక మనిషి ప్రాథమిక లక్షణానికి సంబంధించిన విషయాలు, అంటే అతని ప్రవర్తనకి, నైతిక ప్రవర్తనకి సంబంధించిన విషయాలలో కూడా డివిజన్ తీసుకొచ్చాడు. బేసిక్గా ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలి అనేది మన రాజ్యాంగం నిర్దేశిస్తుంటే మనం రాజ్యాంగానికి కూడా వ్యతిరేకంగా, అంటే బేసిక్స్ నుంచే అసలు ఆలు వద్దు, ఏబిసిడీలు నేర్చుకుంటే తప్ప మీరు బతకరు అని పిల్లలకి చెప్పటం అనేది చాలా దారుణమైన విషయం. అంటే ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఆ డిపార్ట్మెంట్గా మనం చూస్తాం కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ వ్యవస్థ మొత్తాన్ని తప్పుదోవ పట్టించడం. ఎడ్యుకేషన్ అనేది ఒక డిపార్ట్మెంట్ కాదు, ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం విధానం అది. అటువంటి పనులు చేసిన ఆ రోజులు చూసాం. ఈ రోజున కూర్చొని ఇందాక చంద్రబాబు నాయుడు వెళ్ళి ఒక స్కూల్లో కూర్చొని పాఠం చెబుతున్నాడు. అంటే ఆయన ఎట్లా ఉండాలి, వనరులు అంటే ఏంటి, అదేంటి ఇదేంటి అని చెప్తూ ఉంటే వాళ్ళందరూ ఆసక్తిగా వింటున్నారు. ఈయనేంటి ఎట్లా కొత్తగా చెప్తున్నాడు మనకి, నిజంగా కూడా కొత్తగా చెప్పాడు. వాళ్ళేంటి మనలాంటి వాళ్ళని కూడా చూసాం. నిజంగా కొత్త కాన్సెప్ట్. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు స్కూల్స్కి వెళ్ళడం, క్లాస్ రూమ్స్ లో పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం ఇంతకు ముందు కూడా జరిగినాయి. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు ఒకే రోజు 1,00,000 గ్రామ సభలు అనే టార్గెట్ చేసి ఎలా చేశారో, ఇవాళ అన్ని స్కూల్స్లో ఇది జరగాలని చేయడం తిరుపతిరావు గారు కూటమి ప్రభుత్వం వైపు నుంచి. నమస్కారం తిరుపతిరావు గారు. అయితే ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది, లేదని కాదు, కానీ మధ్యకాలంలో కొంత పట్టింపు పోయింది ఇలాంటి ఇది. సో ఇది ఎటు దారి తీస్తుంది, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని అనుకోవచ్చు మనం? అందరికీ నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్తే అండి. ముందుగా ఆషాఢ పౌర్ణమి, వ్యాస జయంతి, దీన్నే మనం గురు పౌర్ణమిగా గురు